హాయ్ మాస్టర్స్, ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే మనందరికీ ఈ విద్యను పరిచయం చేసిన పత్రిజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత 4 రోజుల నుంచి విజ్ఞానం అనే పుస్తకాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా చక్కటి జ్ఞానాన్ని మనందరికీ అందజేయడానికి సుజాత మేడం గారు వచ్చారు. మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి, జూమ్లో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్లో వాళ్ళకి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. ముందుగా నా తల్లిదండ్రులకు నేను ఆత్మ ప్రణామాలు, పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. మరి సాక్షాత్తు నారాయణ స్వరూపులైన నా గురుదేవుల పాదాలకు శిరస్సు వంచి నేను నమస్కరించుకుంటున్నాను. అలాగే సమర్థ సద్గురు వేదపీఠం వారింత మహా గొప్ప గ్రంథాన్ని మనకి అందించారు. అలాంటి గొప్ప గ్రంథాన్ని అందించిన సమర్థ సద్గురు వేదపీఠంలో ఉన్న ప్రతి ఒక్క గురువుకి కూడా పాదాభివందనం శిరస్సు వంచి చేసుకుందాం. నమస్తే మేడం. నేటి స్వాధ్యాయంలోకి వెళ్దాము. నిన్న శ్వాసలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో మన ప్రయత్నపూర్వకంగా పీల్చుకునేది, 2 దానంతట అదే జరిగేది అని చెప్పారు. మరి ఇక్కడ మనకు అత్యద్భుతమైన అయస్కాంత శక్తినిచ్చే గొప్ప సాధన అందించారు. మరి శ్వాసను లోతుగా తీసుకుంటున్నప్పుడు కాస్త మనం గమనించుకోగలిగితే ఒక విషయం మనకు అర్థమవుతుంది. మరి నిదానంగా లోతుగా మనం పొట్ట నిండా ఊపిరితిత్తుల్ని మరి మనం గనక నిదానంగా గమనించుకోగలిగితే అర్థమవుతుంది అంటున్నారు. నిదానంగా లోతుగా మనం పొట్ట నిండా ఊపిరితిత్తుల నిండా కూడా తీసుకున్నాక శ్వాస తీసుకుంటున్నా ఇక శ్వాస తీసుకోవడం ఆపేస్తాం. నిండా తీసుకున్నాక ఇంకా తీసుకోలేక ఆపేస్తాం కదండి. మరి అలా శ్వాస తీసుకోవడం పూర్తయ్యాక అది బయటకు రావడం మొదలవుతుంది. మరి ఇందాకట్లాగా నిదానంగా వదిలే శ్వాస శాంతం బయటకు వచ్చేదాకా తిరిగి మళ్ళీ పీల్చుకోవడం మొదలెడతాం. ఈ శ్వాస లోపలికి వెళ్ళిన శ్వాస మళ్ళీ పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాతే మనం శ్వాసను తీసుకోవడం మొదలు పెడతాం. మరి ఈ ప్రక్రియను కాస్త ఏకాగ్రతతో గమనిస్తున్న మనకు 2 సంధులు తెలుస్తాయి. అంటే ఈ సంధి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సంధి అంటే 2 ప్రక్రియల మధ్యనున్న స్థితి. ఒక శ్వాస లోపలికి వెళ్ళాక మళ్ళీ ఒక బిందువు దగ్గర ఆగిపోతాం. మరి వెనక్కి తిరిగి రావడం మొదలవుతుంది. మరి ఆ బిందువు ఒక నందిగా అర్థమవుతుంది. సారీ అండి, సంధిగా మనకు అర్థమవుతుంది. అంటే లోపలికి తీసుకున్న గాలి పూర్తిగా మళ్ళీ మనం తీసుకునేటప్పుడు చక్కగా పొట్ట పైకి వచ్చేటట్టు బెలూన్ ఎలా అయితే ఉబ్బుతుందో అలా లోపల తీసుకున్న గాలి పొట్ట అలా ఉబ్బేటట్టుగా మనం పూర్తిగా పొట్ట నిండా తీసుకున్న తర్వాత అది మళ్ళీ బయటికి దానంతట అదే రావటం మొదలు పెడతాం. దాన్ని మళ్ళీ పూర్తిగా వదిలేసేస్తాం. ఈ 2 మధ్యకాలంలో ఉండేది సంధి అని అంటున్నారు. రెండో సంధి ఎక్కడుంటుందంటే విడిచిపెట్టిన ఒక బిందువు దగ్గర శ్వాస పూర్తయ్యాక ఇక అక్కడి నుంచి తిరిగి పీల్చుకునే ప్రక్రియ మొదలవుతుంది. మనం తీసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మన ఇంటికి వారనొచ్చు. అలాంటి ఒక సంధి అనమాట. అది ఆ తీసుకునేది పూర్తయినాక, ముందు తీసుకున్నది పూర్తయినాక రెండోది ఎక్కడి నుంచి అయితే విడిచిపెట్టామో ఆ బిందువు దగ్గర నుంచి శ్వాస పూర్తయ్యాక అక్కడి నుంచి తిరిగి మళ్ళీ పీల్చుకునే ప్రక్రియ మళ్ళీ మొదలవుతుంది అంటున్నారు. మరి ఆ బిందువు రెండో సంధిగా మనం చెప్పుకోవచ్చు. ముందు తీసుకుంటాము, అది ఆగిపోయి మళ్ళీ మొదలవుతుంది చూసారా, అది ఒక బిందువు, ఒక సంధి కాలం అనమాట అది. మరి అట్లా మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ బయటకు వదిలిన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకుంటాం, అది కూడా మళ్ళీ సంధి అనమాట. ఈ 2 అతిశక్తివంతమైన బిందువులు. ఈ బిందువు గురించే గీతలో భగవానుడు చెప్తూ నేను ఆ బృహస్సాను అంటే బిందువును అని అన్నారంట. అంటే నేను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్యనున్నాను అని తెలియజేస్తూ ఆ బిందువును బృహస్సామగా చెప్పాడు ఆయన గీతాచార్యుడు. మరి గీతలోనే మరో మాట కూడా సెలవిచ్చారు ఆయన. గాయత్రీం ఛందసామహం, ఛందస్సుల్లో గాయత్రిని నేనే అని కూడా చెప్పారు ఆయన. గాయత్రి సహస్రనామాలలో కూడా మరి నిశ్వాసోచ్ఛ్వాస మధ్యస్థానమైన నమః అని వస్తోంది. అంటే గాయత్రి స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ నిశ్వాస ఉచ్ఛ్వాసల మధ్యనున్నాడని అర్థమవుతుంది. మరి ఆ బిందువైన బృహస్సామ మీద దృష్టి నుంచడమే అసలైన శక్తివంతమైన సాధన.
తెలియజేయబడుతుంది. అదే అసలైన ప్రాణాయామంగా గ్రహించాలి. చూడండి, మరి తీసుకున్న గాలిని, బయటకు వచ్చే గాలిని గమనిస్తూ ఆ మధ్యనున్న ఆ సంధిని, ఆ యొక్క బిందువుని మనం గమనించాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. మరి ఈ సాధనను క్రమం తప్పకుండా ఎవరు చేస్తారో వారి కళ్ళల్లో విపరీతమైన ఆకర్షణ శక్తి కలుగుతుందంట. అంటే ప్రతి ఒక్క శ్వాసని కూడా మనం గమనించగలిగి ఆ బిందువుని కనుక మనం పట్టుకోగలిగితే, ఆ సంధిని మనం పట్టుకోగలిగితే, వాళ్ళ యొక్క సాధన క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళ కళ్ళల్లో విపరీతమైన ఆకర్షణ శక్తి కనబడుతుందంట. మరి వారి వాక్కు ఎంతో ఆకర్షణీయంగా మారుతుందంట. మరి వెరసి వారే ఒక అయస్కాంతంలాగా మారి అందరికీ ఆకర్షించుకోగలిగే స్థాయికి, అందరినీ ఆకర్షించుకుంటారంట వాళ్ళు. అలా ఆ స్థాయికి వాళ్ళు ఎదుగుతారంట. మరి స్వల్పమప్యస్య ధర్మస్య, కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతిరోజు నిరంతరము ప్రయత్నము చేత ఏదేన్నైనా సాధించవచ్చు. మరి అంతే కదండి, కొంచెం కొంచెం నిదానంగా మనం మొదలు పెడితే ఏదైనా సాధించగలం. అట్లా ప్రతిసారి మనం తీసుకుంటున్న ప్రాణవాయువు గురించి ఆలోచిస్తూ ఉండాలి. మరి అది శరీరంలో ప్రవేశించాక ఎలా ఎలా ప్రవహిస్తుందో, 5 ఉప ప్రాణాలుగా ఎలా విభజింపబడి మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహక చక్రం, విశుద్ధ చక్రం వద్ద ఏ ఏ వాయువులుగా మారి ప్రవహిస్తుందో ఆయా విషయాల మీద కూడా మనసు ఉండాలి. ప్రతిసారి మనం తీసుకుంటున్న ప్రతిసారి కూడా ఈ వాయువు మీదే మనం ధ్యాస ఉంచాలి. అంతేకాదు లోపలికి వెళ్ళిన వాయువు 5 ఉప ప్రాణాలు మనం చెప్పుకున్నాం కదా, 5 ఉప ప్రాణాలుగా ఎలా విభజింపబడుతుంది, లోపలికి వెళ్ళాక దాన్ని గమనించాలంట. మరి ఆ స్పర్శని, అంత సెన్సిటివ్గా ఉన్న స్పర్శని మనం గమనించగలగాలి. అదే మనం చేయాల్సింది. అది 5 భాగాలుగా ఎక్కడెక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి, ఎలా ప్రవహిస్తుంది అని మనం గమనించాలంట. మరి మనకి ఇది మూలాధార చక్రంలో, స్వాధిష్టాన చక్రంలో, మరి మణిపూరకములో, మరి అనాహక విశుద్ధలో ఏ ఏ వాయువులుగా మారి ప్రవహిస్తుందో కూడా ఆ విషయాల మీద మనసుని ఉంచాలి, ధ్యాసను ఉంచాలి. మనం ఏం చేస్తున్నాం, తెల్లారు లేచిన కాడి నుంచి అసలు దాన్ని పట్టించుకోము మనం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఏ పనైనా చేసుకోండి, చక్కగా దాన్ని గమనిస్తూ చేసుకోండి అని చెప్తున్నారు. అంతేకాకుండా మళ్ళీ వాళ్ళు కొత్తగా ఏం చెప్పారు మనకి, మన చక్రాల్లో ఏ ఏ స్థానానికి వెళ్తుంది, అది ఏ ఏ ప్రవాహంగా మారుతుంది, ఏ ఏ వాయువులుగా మారుతుంది తెలుసుకోండి. ఆ విషయాల్ని మీద మనసు ఉండాలి అని చెప్తున్నారు. మరి అలాగే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు సుమారు 6 సెకండ్ల కాలం జరుగుతుంది. లోనికి తీసుకునే కాల పరిమితి కంటే బయటికి వదిలే శ్వాస యొక్క కాల పరిమితిని తగ్గించుకునేలా అభ్యాసం చేయాలి. మనం ఎప్పుడు కూడా లోపలికి తీసుకునే గాలి ఇది 6 సెకండ్ల కాలం జరుగుతుందంట. మరి లోనికి తీసుకునే కాల పరిమితి, బయటకు వదిలే కాల పరిమితి యొక్క కాలమరి తగ్గించుకునేలా ఉండాలి అని అంటున్నారు. ఇట్లా నిరంతరం ఈ శ్వాసనే ఆలోచిస్తూ గమనిస్తూ ఉండడం ధ్యానం అనిపించుకుంటుంది. ఇది కూడా ధ్యానమేనంట. ప్రత్యేకించి కుర్చీల్లో కూర్చుని లేదా ఎక్కడన్నా ఒక చోటకి వెళ్ళి ధ్యానం చేయటం ఒకటే ధ్యానం కాదు. నిరంతరము ఎప్పుడైతే ఈ శ్వాస మీద మనం ధ్యాస పెడతామో ఇది కూడా ఒక ధ్యానమే అవుతుంది అంటున్నారు. మరి ఇదే ధ్యానం చేస్తుండడం వల్ల సాధకులు వారి మనసుకు నచ్చిన సంతానానికి జన్మనివ్వగలరంట. చూడండి, ఈ శ్వాసని ఎప్పుడైతే అద్భుతంగా గమనిస్తూ నిరంతరము ఉంటారో అదే ఒక ధ్యానంగా మారిపోతుంది అన్నారు. ఇప్పుడేమంటున్నారు, ఇలా ధ్యానంగా దాన్ని మార్చుకుని మనం చేయగలిగినట్లయితే మనం ఎవరు కావాలంటే వాళ్ళకి నచ్చిన సంతానానికి, అంటే మగపిల్లాడు ఆడపిల్ల అని కాదండి, ఒక గురువు అయి ఉండొచ్చు, ఇంకా మనం కోరుకున్న మన ఇష్టాలతో ఎలాంటి గురువు కావాలి, మంచి గుణాలున్న ఒక మంచి గురువుని నేను జన్మనివ్వాలనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు అది అయి తీరుతుందంట. మన శ్వాసను ఎప్పుడైతే మనం గమనించి తీసుకుంటాం అప్పుడు మనం ఒక అయస్కాంత శక్తి లాగా తయారైపోతాం అని చెప్పారు కదా ఇందాక. మనం అనుకున్నదల్లా జరుగుతుంది, అందరినీ ఆకర్షిస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఉత్తమంగా వాళ్ళకి మనకు నచ్చిన సంతానానికి జన్మనివ్వగలము అని చెప్తున్నారు. అంతేకాదు ఐశ్వర్యవంతుడు, సర్వగుణ సంపన్నుడు, ఉత్తమోత్తముడు, సౌభాగ్యవంతుడు, మరి పరాక్రమవంతుడు వంటి వారికి జన్మనివ్వడం సంభవమే. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నారు. అతను ఐశ్వర్యవంతుడై ఉంటాడంట, సర్వగుణాలు కలిగి ఉంటాడంట, ఉత్తమోత్తముడై ఉంటాడంట, సౌభాగ్యవంతుడై ఉంటాడంట, మరి పరాక్రమవంతుడు కూడా అయి ఉంటాడంట. అలాంటి వారికి కూడా జన్మనివ్వచ్చంట. మరి అది సంభవమే అంటున్నారు. పురుషుని యొక్క దక్షిణ స్వరం అంటే కుడి శ్వాస,
మరి స్త్రీ యొక్క వామస్వరం అంటే ఎడమ శ్వాస పని చేస్తుండగా మరి సంయోగం జరిగితే పుత్ర సంతానం కలుగుతుంది. పురుషుని యొక్క కుడి శ్వాస, స్త్రీ యొక్క ఎడమ శ్వాస ఇలా పనిచేస్తూ ఉండగా గనక సంయోగం గనక జరిగితే వారికి పుత్ర సంతానం కలుగుతుందంట. అలా కాకుండా పురుషుని యొక్క ఎడమ శ్వాస, స్త్రీ యొక్క కుడి శ్వాస పనిచేస్తుండగా సంయోగం జరిగితే పుత్రికా సంతానం కలిగే అవకాశం ఉందంట. మరి కాబట్టి భార్యాభర్తలిద్దరూ ఈ విజ్ఞానమును తెలుసుకొని సమయానుకూలంగా నాడి మార్చుకొని జీవితంలో అనర్థాలు జరగకుండా కాపాడుకోవచ్చును. చూడండి ఎంత మంచి అభ్యాసం చెప్పారో. సమయానుకూలంగా మనం శ్వాసను కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఎవరు కావాలనుకుంటే అట్లా నాకు అమ్మాయి వద్దు అబ్బాయే కావాలి అని చెప్పేసి ముందు కాలాల్లో మన ఒక 25 సంవత్సరాల క్రితం అందరూ అమ్మాయిలే వద్దు అని అబ్బాయిలే కావాలని చెప్పేసి ఆపరేషన్లు చేయించుకున్నారు. వాళ్ళు ఏమంది అబ్బాయిలు అందరూ పెళ్లిళ్ళు చేసుకోకుండా అలాగే ఉండిపోయారు, అమ్మాయిలు తక్కువ అయిపోయారు. ఇప్పుడు వచ్చేసరికి అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లా. అలా కాకోకుండా న్యాయంగా శాస్త్రబద్ధంగా మనం ఆలోచించగలగాలన్నమాట. అంటే దీన్ని న్యాయంగా ధర్మంగా ఒక సత్యగంగలో నడిచినట్టు ఉండాలన్నమాట. దాన్ని ఉపయోగించుకోగలగాలి. కాబట్టి భార్యాభర్తలిద్దరూ కూడా ఈ విజ్ఞానం తెలుసుకుని సమయానుకూలంగా నాడి మార్చుకుని జీవితంలో అనర్థాలు జరగకోకుండా కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఏ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసక్రియ జరుగుతుందో అటువైపు తిరిగి పనుకోవడం వల్ల తేలిగ్గా స్వరం మార్చుకొనవచ్చును. అంటే ఒక ముక్కు బిగుసుకుపోద్ది ఎప్పుడన్నా మనకి, ఒక ముక్కే శ్వాస ఆడద్ది. అలాంటప్పుడు ఏ ముక్కు అయితే మరి బిగుసుకుపోయిందో అటు గనక పడుకున్నాం అనుకోండి, అటు శ్వాస ఆడటానికి అవకాశం ఉంటుందంట. మరి స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే నాడి నడుస్తుండగా సంయోగం చేసిన అసలు గర్భధారణ జరగదు. ఒకే శ్వాసలు నడుస్తున్నాయి అనుకోండి, అప్పుడు అసలు గర్భధారణ జరగదంట. అలాంటి టైంలో గనక సంయోగం జరిగితే మరి ఈ విజ్ఞానంతో రోగ నివారణ కూడా చేసుకోవచ్చు. అంతేకాదంట, చూడండి మన జ్యోతిష్యాన్నే చక్కగా మనం మార్చుకోవచ్చు అని ఎంత చక్కగా చెబుతున్నారో. మన శ్వాస ద్వారానే రోగ నివారణ కూడా చేసుకోవచ్చు. మరి సర్వసాధారణంగా ఈ శ్వాసను లోతుగా తీసుకుని నిదానంగా వదిలే వారికి, ఈ శ్వాసను నిరంతరం ధ్యానం చేయు వారికి రోగములు వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేస్తున్నారండి. ఒక ముద్ర వేస్తారు సార్, గవర్నమెంట్ వారి ముద్ర అన్నట్టు అసలు లేదు అని చెప్పేస్తున్నారు. ఈ శ్వాసని లోతుగా ఎవరైతే నిదానంగా తీసుకుని నిదానంగా వదులుతూ ఉంటారో, నిరంతరము ఈ యొక్క శ్వాస యొక్క అభ్యాసం చేస్తూ ఉంటారో వీళ్ళకి అసలు రోగాలు వచ్చే అవకాశమే లేదు, అట్లాంటి ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. మరి ఒకవేళ రోగము శరీరంలో ప్రవేశించినట్లయితే రోజు ప్రారంభము ఏ స్వరంతో ఉండగా జరిగిందో గమనించుకొని, మన యొక్క అనారోగ్యము ఏ స్వరంలో ఉండగా జరిగిందో గమనించుకొని మరి తక్షణం ప్రయత్నంగా ఆ స్వరాన్ని మరి గనుక మార్చుకుంటే 10 రోజుల్లో నయం కావాల్సిన జబ్బు కేవలం కొద్ది గంటల్లోనే నివారణ చేసుకోవచ్చును అని చెప్తున్నారు. మనం కనుక ఈ శ్వాసని ఎప్పుడు ఎలాగో నిరంతరం ఆ శ్వాసను గమనిస్తుంటే ఆటోమేటిక్గా మనకి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, లోపల అసలు ఏం జరుగుతుంది ఏంటని మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అసలు. అట్లా గనక నిరంతరము గనక మనం ఈ స్వరాన్ని మార్చుకున్నాం అనుకో, 10 రోజుల్లో తగ్గాల్సింది గంటల్లోనే తగ్గిపోద్దంట. అలానే రోగం ఏ సమయాల్లో ఎక్కువ అవుతుందో గమనించుకుంటూ అలా ఉధృతం చెందుతున్న సమయాల్లో నడుస్తున్న స్వరాన్ని కూడా మార్చుకుంటూ ఉండాలి. అంటే ఒక్కొక్క సమయంలో జ్వరం ఎక్కువ అవుతుంది, ఒక్కొక్క సమయంలో తగ్గుతుంది. ఒళ్ళు నొప్పులు కూడా ఒక్కొక్క సమయంలో ఎక్కువ తక్కువలు ఉంటూ ఉంటాయి కదా. అది ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అది గమనించుకుని మనము అప్పుడు శ్వాసలు మార్చుకోవాలి. అప్పుడు కుడి శ్వాస ఉండగా మనకి నొప్పులు జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎడమ శ్వాసకు మార్చుకుంటే ఎట్లా ఉంటుందో మనకు మార్చుకునే టెక్నిక్ కూడా చెప్పేశారు కదా గురువులు. మార్చుకుని చూడాలంట. అట్లా ఈ ఉధృతము చెందుతున్న సమయంలో నడుస్తున్న స్వరం మార్చుకోవడం వల్ల శాంతి కలిగి వ్యాధి సుఖమయం పడుతుంది. ఏ స్వరం జరిగేటప్పుడు బాధలు ఎక్కువగా ఉన్నాయో గమనించుకొని ఆ స్వరాన్ని మార్చుకోవడం వల్ల ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మనకి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా సక్రమంగా వస్తాయి అన్నమాట, ఈ శ్వాసను గనక మనం మార్చుకుంటే.
అలానే రోగిని ఈ స్వర విజ్ఞానం తెలిసిన వారు 2 స్వరాల మీద కొద్దిసేపు విడివిడిగా పరీక్షించి రోగికి ఏ స్వరం నడుస్తుందో, బాధ ఎక్కువ అవుతుందో గమనించి అతని స్వరాన్ని మార్చేస్తే, అనగా అతని ఇంతకు ముందు చెప్పినట్టు కుడివైపుకో ఎడం వైపుకో త్రిప్పి పడుకోబెట్టడం వల్ల బాధ నుంచి ఉపశమనం కలిగించవచ్చు. ఒక్కొక్కసారి చూడండి, ఇది వాస్తవం. ఎందుకంటే మనకి అటు పడుకుంటాం ఇటు పడుకుంటాం, అటు తిరుగుతాం బాగా ఉన్నప్పుడు ఒక్క కొంచెం సేపు తన్నుకుంటే గానీ మనకు ఒక పక్కన పడుకున్న అప్పుడు ఏదో కాస్త సెట్ అయిందమ్మా, ఇలా పడుకుంటే కామ్గా ఉంటాము అని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేయమంటున్నారంటే, రోగిని ఎవరైనా ఈ స్వరం విజ్ఞానం, ఈ శ్వాస విజ్ఞానం ఎవరికైనా తెలుసు అనుకోండి, అక్కడ వాళ్ళ దగ్గరికి కనుక తీసుకెళ్తే వాళ్ళు పరీక్షించి, అంటే ఈ రోగికి ఎలా ఉన్నాడు ఏంటి, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇటు పడుకుని అటు పడుకుని శ్వాసలు మార్చుతా చూస్తే గనక తెలుస్తుంది, ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంతేకాక స్వర విజ్ఞానం తెలిసిన వారు రోగి ఏ స్వరం నడిచేటప్పుడు బాధపడుతున్నాడో గమనించి అదే స్వరం తనకుండేలా చూసుకోవాలి. చలి జ్వరం రోగికి చలి ప్రధానంగా ఉండి ఆ చలి నుంచి అతడికి ఉపశమనం కలిగించాలంటే సూర్యస్వరం ఉండేలా చూసుకోవాలి. చలి జ్వరం ఉందనుకోండి, ఆ చలి తగ్గించాలంటే మరి సూర్యనాడి ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలంట. అతని ఉపశమనం కలిగించాలంటే సూర్యస్వరం ఉండేలా చూసుకోవాలి. అట్లా చూసుకుంటే కనుక ఆశ్చర్యకరమైనటువంటి లాభాలు మనం పొందుతూ ఉంటాం. అంటే అలాగే చలికాలం మనకు చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తే కూడా ఈ సూర్యనాడిని నడిచేటట్లు చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ స్వర విజ్ఞానము సర్వశాస్త్రాల్లో ఉత్తమమైనది. అదే మనం చలికాలంలో కూడా ఈ సూర్యనాడి ఎక్కువగా నడుస్తున్నట్టుంటే కనుక చలి తక్కువగా మనకు ఉంటుందంట. మరి అది కూడా మనం మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. మొత్తం మీద ఏదైతే ఏమైంది, స్వర విజ్ఞానము అనేది సర్వశాస్త్రాల్లో కూడా ఉత్తమమైనది అని చెప్పేసి అంటున్నారు. సర్వజ్ఞానం సరేయత్ర లక్ష్మి పాదతలే భవేత్ సర్వత్రా చ శరీరేపి సుఖం తస్య సదా భవేత్ అని చెప్పారు. అంటే సర్వము యొక్క విజ్ఞానము తెలిసిన వ్యక్తి యొక్క పాదాల కింద లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. సుఖశాంతులు అవి అతని అడుగుజాడల్లో నడుస్తూ అతని వెన్నంటి ఉంటాయని ప్రస్తావించబడిందంట. ఈ స్వర విజ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి లక్ష్మీదేవి స్థిర నివాసం వాళ్ళ కాళ్ళ కిందే ఉంటుంది, సుఖశాంతులు వాళ్ళకు ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. కొందరు తమ పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, లగ్నము, జాతక చక్రము మొదలైన వాటితో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకుంటుంటారు. ఇలాంటి వారి జాతకము ఒకవేళ వ్యతిరేక ఫలితాలు ఇస్తుందని తెలుసుకున్నప్పటికీ జీవితం అంతా సుఖమయమని భయపడి లేదా దుఃఖమయమని భయపడి దిగులు పడి కూర్చోనవసరం లేదు. మనము జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తా ఉంటాం కదా, వెళ్ళి అమ్మో ఈ నా జాతకం బాగోలేదంట, ఈ నెలలో బాగోలేదంట, ఈ సంవత్సరంలో బాగోలేదంట అని చెప్పేసి బాధపడతా ఉంటాం కదా. సో ఒక మంచో చెడో తెలుసుకుంటాం. అదే బాగుందనుకో ఆహా ఓహో అనుకుంటాం, బాగాలేదనుకో ఏడుస్తామంటే బాధపడుతూ ఉంటాం. ఆ బాధ పడక్కర్లేదు అలాగూ అని చెప్తున్నారు. అలా దిగులు పడి కూర్చోవాల్సిన పని లేదు. దాన్ని ఎవరికి వారే బాగు చేసుకునే రహస్యం మన ప్రాచీన ఋషులు మనకు అందించారు. అలా జాతకాన్ని కూడా మార్చుకునేటువంటి శక్తి మన శ్వాసకుందంట. ఎందుకంటే మన ఋషులు ఆ రహస్యాన్ని కూడా మనకు అందించారంట. అసలు ఈ జ్యోతిష శాస్త్రము, సంఖ్యాశాస్త్రము మొదలైన భవిష్యత్తును తెలిపే శాస్త్రములు ఋషీశ్వరులు మన భవిష్యత్తును మనమే తెలుసుకుని భయభాంతులమై బంబేలు పడేటట్లు చేయడం కోసం కాదని మనం గ్రహించాలి. ఇప్పుడు చాలా మంది మనందరం అనుకుంటూనే ఉంటాం, వీళ్ళందరి దగ్గర శాస్త్రజ్ఞుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి ముందుగా మనము ఇవన్నీ తెలుసుకుని మనం భయపడిపోతా ఉంటాం, బాధపడిపోతా ఉంటాం, ఎందుకు మనకి అని అనుకుంటాం కదా. అసలు భవిష్యత్తులు చెప్పి ఈ గురువులు ఆ భవిష్యత్తుని చెప్పి మీరు అట్లా ఉన్నారు ఇట్లా ఉండాలని నష్టపరచాలని అయితే కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు చెప్పేది, అది గ్రహించండి. మన జాతకరీత్యా మనకు భవిష్యత్తులో ఫలానా విధంగా మరి సమస్యో లేదా ఫలానా రకంగా కష్టమో నష్టమో రాబోతుందని గ్రహించుకునేందుకు మనకి శాస్త్రాలు లభించబడ్డాయి. శాస్త్రాలు ఎందుకు లభించినాయి అంటే మరి ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి, రాబోతున్న దాన్ని మనం అడ్డుకోవడానికే మనకు చెప్పబడినాయి అంట. మరి గతంలో మన చెడు కర్మల యొక్క ప్రతిఫలమే ఈ జాతక చక్రములో తెలియజేయబడుతుంది. మన గతంలో మనం ఏమైతే చేశామో సరికాని
మరి పనులు, సరికాని ఊహలు, సరికాని మాటలు, సరికాని ఇవన్నీ ఉంటాయి కదా, మనం చేసి చాలా చేసేసి ఉన్నాం. వాటన్నిటి ఫలితమే మనం ఈ యొక్క ఇప్పుడు ఈ శాస్త్రంలో మరి ఇప్పుడు మన జాతక చక్రంలో తెలియజేయబడేవి అని చెప్తున్నారు. అలా గతంలోని చెడు కర్మలు మన మెదడులోంచి మనసులోకి దూరి మన ఆలోచనలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అలా గతంలో చేసిన చెడు కర్మలన్నీ కూడా మన మెదడులో నుంచి మనసులోకి జారి అవి ఏం చేస్తే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయంట. దాంతో మనం చేయవలసిన పని చేయవలసిన టైంలో చెయ్యము, చేయకూడని పని చేయకూడని టైంలో చేస్తుంటాము. అసలు జ్ఞానం అనేది లేకపోతే అంతే కదా, చేయాల్సిన పని సరి అయిన సమయానికి చెయ్యము, చేయాల్సింది ఒకసారి ఒక రకంగా అటు ఇటు అడ్డదిడ్డంగా చేసేస్తూ ఉంటాం, గజిబిజి గందరగోళంగా, శాస్త్రం అనేది తెలియకపోతే, ఆ జ్ఞానం అనేది లేకపోతే. దాంతో మనము చేయవలసిన పనికి టైంకి చేయము, చేయకూడని పనులు మరి చేయకూడని టైంకి చేస్తూ ఉంటాం. దాంతో మన జీవితాలు ఏమవుతాయి, అగమ్య గోచరాలుగా మారుతున్నాయి. అలాంటి చెడు కర్మలు శ్వాస ద్వారా భస్మీపట్నం చేసుకోవచ్చును. ఇలా ఎప్పుడైతే చేయకూడని పనులు చేయకూడని టైంకి చేయకోకుండా మనము మన పనులన్నీ అడ్డదిడ్డంగా చేసేసి మనము గజిబిజి గందరగోళంగా తయారవుతున్నాం. అలాంటి చెడు కర్మలన్నీ కూడా ఈ శ్వాసతో మరి తీసేసుకోవచ్చు, భస్మీపట్నం చేసేయచ్చు అంటున్నారు, అంటే కాల్ చేసేయచ్చు అనమాట. ఈ ఉద్దేశంతోనే మన ఋషులు మనకు తిరుమల కొండకు, శబరిమల కొండకు నడిపిస్తున్నారు. ఈ ఉద్దేశంతోనే మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి కాలినడకన వెళ్ళటము, మరి శబరిమల దగ్గరికి కాలినడకన వెళ్ళటం ఇవన్నీ చేపిస్తుంది అందుకేనంట. అలా చచ్చి చెడి అంతంత కొండలు ఎక్కించడం వల్ల వారికి ఏమి ప్రయోజనం ఉండదు. మరి గురువులకి ఏం ప్రయోజనం ఉంటుంది, వాళ్ళకి ఏమి ఉండదు. మన శ్వాస లోతుగా ప్రవహించడం మొదలై మనలో సర్వ పాపాలు క్షళన జరగటమే కాకుండా అంత ఆయాసంతో మరి రొప్పులతో కాసేపైన దీర్ఘశ్వాసలు తీసుకుని అనేక దోషాలు, పాపాలు, మలినాలు పోగొట్టుకుని శుద్ధ స్ఫటికంగా మారిపోవచ్చు. ఈ శ్వాసలు ఎప్పుడైతే మరి కొండలు ఎక్కేటప్పుడు బాగా అలుపు వస్తుంది కదండి, ఆయాసంతో రొప్పుతూ ఉంటాం. అలా ఎప్పుడు ఎక్కువగా దీర్ఘశ్వాసలు తీసుకుంటాం అనమాట. ఎప్పుడైతే తీసుకుంటామో మనలో ఉన్న దోషాలన్నీ కూడా, ఆ పాపాలు మలినాలన్నీ కూడా చక్కగా పోగొట్టుకోవచ్చు, శుద్ధ స్ఫటికంలా కూడా మారిపోవచ్చు మనం అంటున్నారు. మరి ఆ పర్వతాల మీద ఉన్న అనేక మరి వనస్పతులు, అద్భుత వాయువుల వల్ల మనం ఊహించనంత లాభాలు ఉంటాయి. అట్లాగే ఆ కొండల్లో ఎన్నో మూలికలు ఉంటాయి, ఎన్నో వనమూలికలు ఉంటాయి. వాటి నుంచి వచ్చే వాయువు మనం పీల్చుకోవటం జరుగుద్ది. అత్యద్భుతమైన ఆ వాయువు వల్ల మనం ఊహించినంత లాభాలు కూడా ఉంటాయి. మరి అలా మనల్ని ఉన్నతుల్ని చేయడానికే మన ఋషులు ఈ ఏర్పాట్లు చేశారని గుర్తించాలి. ఇవన్నీ ఎందుకు, వాళ్ళకి కొండలపై ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఏమొస్తుందండి, మనం ఇక్కడి నుంచి అక్కడి వరకు నడిచి వెళ్తే ఏమీ రాదు కదా. మరి అయ్యప్పకి ఏమొస్తుంది, ఏమీ రాదు, మనకే వస్తుంది. కాకపోతే ఏంటి, అది ఒక ఫ్యాషన్గా తయారైపోయింది, అంతేగాని అక్కడికి ఫలానా దానికోసం వెళ్తున్నామనే జ్ఞానము మనం నేర్చుకోలేకపోయాం, మనకెవరు తెలియపరచలా ముందు. ఆ జ్ఞానం లేకోకుండా ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అయిపోయింది అనుకుని అట్లా బతికేస్తున్నాం అనమాట మనం. ఈ రుచులందరూ కూడా అందుకే ఏర్పాటు చేశారు. కేవలం శ్వాసను నిదానంగా లోతుగా నాభి వరకు తీసుకోవడం మాత్రమే కాకుండా అలా లోతుగా తీసుకునేటప్పుడు మనసులో సో అనే శబ్దాన్ని వింటూ నాభి వరకు తీసుకుని వదులుతున్న ఇప్పుడు హమ్ అనే శబ్దాన్ని వింటూ వదలడం ద్వారా చెడు కర్మలు త్వరితగతిని నిర్మూలించుకోవచ్చును. చూడండి ఎంత అద్భుతమైన మాట చెప్పారు. అలా ఆ శ్వాస నిదానంగా లోతుగా నాభి వరకు తీసుకుంటా మరి తీసుకునేటప్పుడు సోహం అనే వింటూ సో అనే శబ్దాన్ని మనం వినగలగాలంట. మరి లోపలికి ప్రాక్టీస్ మీద కుదురుతుంది, అంత తొందరగా అయితే మనకి కుదరదు. ఆ నాభి వరకు తీసుకుని వదులుతున్నప్పుడు హమ్ అనే శబ్దం వస్తుంది, అంటే సోహం. తీసుకునేటప్పుడు సో, వదిలేటప్పుడు హమ్ అనే శబ్దాన్ని వింటూ వదలడం ద్వారా చెడు కర్మలన్నీ కూడా తొందరగా మరి అవన్నీ తీసేసుకోవచ్చు అంట మనందరం. హంసో గణేశో విధిరేవ హంసో, హంసో హరిర్విశ్వ మరి మయస్స శంభు, హంసో హమాత్మా గురుదేవ హంసో, హంసో హమాసం పరమాత్మ రూపః. హంస అంటే శ్వాస అండి. ఈ శ్వాసయే గణపతి, ఆ శ్వాసయే శ్రీహరి, అదియే శంభువు. అట్టి శ్వాసయే ఆత్మ, గురువు, పరమాత్మ అని చెప్పబడిందంట. మరి ఇక్కడ మనకు అద్భుతమైన రహస్యాన్ని తెలియజేస్తున్నారు. హంస అంటే శ్వాస అని అర్థం.
మరి హంసకు 2 రెక్కలు ఉన్నట్లే శ్వాసకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలనే 2 రెక్కలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాస అనే 2 రెక్కలు కూడా శ్వాసకు ఉన్నాయంట. మరి మన ఋషులు ఒక అద్భుతమైన శక్తిని దర్శించారంట. ఆ దేవతను గాయత్రి అని కూడా పిలిచారంట. మరి ఆమె యొక్క వాహనం హంస అన్నారు. మరి ఆ హంస వాహిని అయిన గాయత్రి చాలా శక్తివంతమైన దేవత అన్నారు. మరి ఆమెకు సంబంధించిన ఒక అద్భుత మంత్రాన్ని కూడా వారు దర్శించి ఆపై మనకు అందించారు. ఆ హంసవాహిని అయిన గాయత్రి మంత్రము ఇట్లా చెప్పారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మరి ఈ గాయత్రి మంత్రానికి గతములో కొన్ని అక్షరాలు ఉండేయంట. ఇప్పుడు మరి ఈ కాల ప్రభావం చేతను మరికొన్ని కారణాల చేతను దానిపైన ఉన్న అన్ని అక్షరాలు తీసివేయబడ్డాయంట. మరి ఇదివరకు ఈ మంత్రాన్ని అందరూ జపించేవారు కాదు. మరి నిజమే, ఇటువరకు గాయత్రి మంత్రాన్ని ఎవరైనా చదవాలంటే అమ్మో గాయత్రి మంత్రమా, అది ఒక జంజు వేసుకున్న వాళ్ళే చదవాలి, ఆ బ్రాహ్మలే చదవాలి అని అనుకునేవాళ్ళు కదా, అదనమాట. మరి ఇదివరకు ఈ మంత్రాన్ని అందరూ కూడా జపించేవారు కాదు. నేడు ఈ గాయత్రి మహామంత్రాన్ని సర్వజననీయం చేసేశారు. దీన్ని ఇప్పుడు ప్రతిరోజు కుల మత జాతి లింగ వయోభేదం లేకుండా అందరూ కూడా జపించవచ్చు అని అంటున్నారంట. శ్వాస తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ మహామంత్రాన్ని జపించవచ్చునని ఎంతో స్పష్టంగా తెలియజేశారంట గురువులు. మరి 24 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరని అనేక మంది దివ్యాత్మలు ఆశిస్తున్నారు. మనము ఋషులు మునులు మహానుభావులు అందరూ కూడా ఈ 24 కోట్ల తర్వాత ఎంత అద్భుతమైన అవకాశం వచ్చింది, దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారంట. మరి ఆ సందర్భంగా వారు అందించిన మహారహస్యం ఏమిటంటే, ఈ గాయత్రి మహామంత్ర శబ్ద తరంగాల ప్రభావం ఎలాంటిదంటే, మీ శ్వాసలోని అంతర్గ శక్తిని విపరీతంగా పెరిగిపోతుంది. మరి అడ్డదిడ్డంగా నడుస్తున్న మీ శ్వాసలు ఈ మహామంత్ర ప్రభావం చేత సరిచేయబడతాయి అని ఎంతో స్పష్టంగా తెలియజేశారు. మనము ఒక లయ లేకోకుండా ఈ శ్వాసను పీల్చేసుకుంటున్నాం కదా, శ్వాసకు ఎట్లా పీల్చుకుంటున్నామో మనకే తెలియదు, అసలు పీలుస్తున్నామో లేదో కూడా తెలియదు. మరి అలాంటి టైంలో ఈ గాయత్రిని గనక ఎక్కువ మనం చేసామనుకోండి, మన శ్వాసలు సరి అవుతాయి అంట. అడ్డదిడ్డంగా వెళ్ళేవి కరెక్ట్గా వెళ్తాయి అన్నమాట. చాలా దేశాల్లో ఈ గాయత్రి మంత్ర మహిమను బాగా తెలుసుకుని అనేక పాఠశాలల్లో ఈ గాయత్రి మంత్రాన్ని ప్రార్థనాంశంగా కూడా మార్చివేశారు. చాలా దేశాల్లో అంటండి, మన దేశంలో కాదు, చాలా దేశాల్లో ఈ గాయత్రి మహామంత్రాన్ని స్కూళ్ళల్లో కూడా పెట్టేశారంట మహామంత్రంగా. అన్ని కార్యాలయాల్లో ఈ గాయత్రి మంత్ర ఉచ్చారణ చేస్తున్నారని మన ఇటీవల టీవీలలో పేపర్లో కూడా చూసాము. మరి ఇంకా విదేశాల్లో అనేకులు ఈ మంత్రోచ్చారణ ప్రభావం వల్ల తమ పరిశ్రమల్లో ఉత్పత్తి 20 నుండి 80% పెరిగినట్లు కూడా తెలియజేశారంట. అంటే ఈ గాయత్రి మంత్రోచ్చారణ మేము మొదలు పెట్టినాక మా ఫ్యాక్టరీ ఉత్పత్తులు అధికంగా పెరిగినాయి అని చెప్పేసి చెప్తున్నారంట. మరి ఉత్పత్తి 20 నుండి 80% పెరిగినట్లు తెలియజేస్తున్నారని చెప్తున్నారు. మరి అమెరికాలోని అనేక ఫ్యాక్టరీల్లో అనేక ఇన్స్టిట్యూట్లో ఈ గాయత్రి మంత్ర జపము తప్పనిసరిగా చేయాలని నిబంధన కూడా జారీ చేసినట్లు మనలో చాలా మందికి తెలుసు అంటున్నారు. అమెరికాలో చాలా ఫ్యాక్టరీల్లో కూడా ఈ ఇన్స్టిట్యూట్లో వాటిల్లో అన్నిటిలో కూడా ఈ గాయత్రి జపం అనేది తప్పనిసరిగా చేయాలని అదొక ఉత్తర్వు కూడా జారీ చేశారంట, నిబంధన పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇది ఇలా ఉండగా ఇక్కడ మనం మాత్రం గాయత్రి మంత్రం అందరూ చేయవచ్చా, స్త్రీలు వినవచ్చా, అందరూ అనవచ్చా అంటే మన యొక్క ఆలోచనలు అంటే మన దాకా ఇంకా చేరలేదు, అంటే మనం వాటిని వినడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు వినడానికి ఇష్టపడ్డాం కాబట్టి మన దాకా ఇవి వచ్చినాయి. ఇన్నాళ్ళు వినడానికి ఇష్టపడలేదు కాబట్టి మన చెవికి చేరలేదు. మన దగ్గరికి రావటానికి కూడా ఎంతో యోగ్యత ఉండాలండి. మనలో ఆసక్తి ఉంటే వాటంతట అవి ఎక్కడున్నా ఏ మూల నుంచి అయినా కానీ వచ్చి మన చెవిని పడతాయి. ఇక్కడ అదే చెబుతున్నారు. వాళ్ళందరూ విదేశాల వాళ్ళందరూ ఆ విధంగా ఉంటే మనం మాత్రం ఇదేంటి అందరూ చేయవచ్చా, స్త్రీలు వినవచ్చా, అందరూ అనవచ్చా, మరి వంటి అనేక అర్ధరహిత సందేశాలతో నిరంతరం చాలా వెనుకబడి పోతున్నాము. మరి తక్షణం మనం దీన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అంటున్నారు. మనం మాత్రం వెనకబడిపోతాం. అంటే మన తప్పు కూడా లేదండి, ఎందుకంటే మన పెద్దలు మనకు చెప్పారు, వాళ్ళ పెద్దలు వాళ్ళకి చెప్పారు, అలా చెప్పుకుంటూ వస్తున్నాము.
ఇప్పుడున్న ఫ్యాషన్స్కి వాటికి అలవాటు పడిపోయాము. కొందరు పూజలు అయ్యాన్ని పూజల వైపుకి తిరిగిన వాళ్ళకి, ఆ భక్తి మార్గం వైపుకి తిరిగిన వాళ్ళకి దాని మీద ఆసక్తి కలిగిన వారికి వాళ్ళకి చెవులు పడద్ది, వాళ్ళు వినగలుగుతారు. విన్న వాళ్ళు 10 మందికి చెప్పగలగాలి ముందు. అదే అంటున్నారు, తక్షణం మనం దీన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అంటున్నారు. కనుక ఈ క్షణం నుంచి మన ఆలోచనలో మార్పు తెచ్చుకుంటూ గాయత్రి మాతకు మన శ్వాసను అప్పగించాలి అని చెప్పేసి అంటున్నారు. అసలు పుట్టిన ప్రతి జీవి ఈ హంస అంటే శ్వాసను ఉపయోగించుకుంటూనే ఉన్నది. మరి గయాన్ అంటే గాయత్రి, ఇతి గాయత్రి, ప్రాణములను రక్షించినది గాయత్రి అని అర్థమంట. అలాంటి గాయత్రి అజపా జపము నిరంతరము మన అందరికీ శ్వాస రూపములో తిరుగుతూనే ఉంది. మరి మనం ఇన్నాళ్ళు గుర్తించలేదు. ఈ శ్వాసకు ఇంతటి శక్తి ఉందని తెలుసుకోకపోవడమే మరి ఈ అజ్ఞానమైన జీవితం గడుపుకుంటూ వస్తున్నాం. ఈ శ్వాసకి ఇన్నాళ్ళు ఇంత శక్తి ఉందని మనకు తెలియలా, ఎవరూ చెప్పలేదు. మరి చెప్పకపోబట్టే మరి మనందరికీ ఇది ఏనాడో పురాతనమైనది, ఎప్పుడూ అందించబడింది, కానీ మనకి వాటి వరకు మన ముందుకు రాలేదంటే కారణం ఏంటి? మనం తెలుసుకోవడానికి మనం ఆసక్తి చూపలేదు, మన పై వాళ్ళు మనకు చెప్పలేదు, తెలియకపోవడమే. మనం నిదానంగా ఇప్పుడే జనాల్లోకి వస్తాం. అట్లా తెలియపోవడం వల్లే మనం అజ్ఞానమైన జీవితాన్ని గడుపుకుంటూ వచ్చేస్తాం. ఇక ఈ క్షణం నుంచి దాని విలువ నెరిగి ఆ శ్వాసన గాయత్రిని ప్రతి క్షణం స్మరించుకుంటూ ఉందము గాక. మరి ఇప్పుడు విన్నాం కదా, ఇక నుంచి అయినా ఆ గాయత్రిని స్మరించుకుంటూ ఉందాం, ఆ శ్వాసను మనం ఉపయోగించుకుందాం అంటున్నారు. మరి ఈ శ్వాసలో ఇంతటి శక్తి ఉందని తెలుసుకున్నాం కదా. మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేటప్పుడు గొప్ప ఫలితాలు పొందేందుకు మనం ఎక్కడికి, ఏ హిమాలయాలకో మరి ఏ అరణ్యాలకో వెళ్ళిపోవాల్సిన పనే లేదు. శ్వాసను ఉపయోగించుకుంటాక ఎక్కడికే వెళ్ళక్కర్లేదు. మరి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కూర్చుని ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలానే ఉంటూ, మనం చేసే పనులన్నిటినీ కూడా ఏవి మళ్ళీ మానుకోవక్కర్లేదు. అవన్నీ అలానే చేసుకుంటూ కూడా మరి ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళక్కర్లా, అద్భుతంగా మనం ఇంట్లోనే ఉండి చక్కగా ఎక్కడ ఏ పనులు చేసుకుంటున్నామో అక్కడ ఉండి చేసుకోవచ్చు అంటున్నారు. ఇది వదిలి ఏ పుణ్యక్షేత్రానికో ఏ తీర్థయాత్రకో మరి పరిగెట్టమంటే కేవలం మూర్ఖత్వమే కదా అంటున్నారు. ఇంత గొప్పది ఇక్కడ ఉంది మన దగ్గర, ఇదొద్దు, ఎక్కడికో పుణ్యక్షేత్రానికో ఎక్కడికో వెళ్దాం పదండి అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడికి వెళ్లకుండానే ఎవరికి ఫీజు కానీ దక్షిణల వంటివి కానీ చెల్లించిన అవసరం లేకుండానే ఈ సాధన చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనం ఏ దక్షిణలు ఏ ఫీజులు కూడా కట్టక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విద్య కూడా మనం చూస్తూనే ఉన్నాము, టీవీలో కానీ అన్నిటికి డబ్బులు కట్టి నేర్చుకోవడం ఎక్కువైపోయింది, జిమ్ములని అవని ఇవని. మరి దీనికి ఏ డబ్బులు కట్టక్కర్లా, ఏ ఫీజులు కట్టక్కర్లా, ఏ దక్షిణలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సాధనని ఈజీగా చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందిన మనం ఆధునికులు అని చెప్పుకుంటున్నాం. మరి ఈ గాలికి మాత్రం ఇంకా పన్ను చెల్లించవలసి రాకపోవడం నిజంగా మన అదృష్టమే. గాలికి ఒక్కదంటే కదండి పన్నులు చెల్లించింది, నీళ్ళకి కూడా చెల్లిస్తున్నాం. కాబట్టి గురువులు ఏమంటున్నారంటే గాలికి కూడా మరి గాలికి మనము పన్నులు చెల్లించట్లా, అందుకు మన అదృష్టమేనది అని చెప్పేసి అంటున్నారు. ఏ టాక్స్ చెల్లించకుండానే ఎంత కావలిస్తే అంత గాలి శ్వాసతో పీల్చుకోవచ్చు. మరి ఎక్కడ కావాలిస్తే, ఎప్పుడు కావాలిస్తే అప్పుడు మరి నిర్భయంతరంగా తీసుకోవచ్చు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే ఈ క్షణమే మనం సాధకులుగా మారిపోదాం. ఈ క్షణమే మొదలు పెట్టండి, సాధన చేయండి. మీ శ్వాసను మీరు పట్టుకోండి, ఈ హంసను పట్టుకోండి, ఈ హంసలో ఉన్న గాయత్రి మాత్రం పట్టుకోండి అని చెప్తున్నారు. మరి శ్వాస సాధనే సాధకుడు ఉదయం సాయంత్రాలలో సంధ్యా సమయాలతో పాటు గాయత్రి మంత్ర జపం కూడా చేస్తే త్వరితగతిన గాయత్రి శక్తి మనలో ప్రవేశించి ఇంకా త్వరగా మహా అద్భుతాలు చేస్తుంది. ఈ శ్వాసతో పాటు గాయత్రి మంత్రం కూడా జపం చేసుకోండి, ఇంకా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు అని చెప్తున్నారు. సో అంటూ శ్వాస తీసుకోవడం, హమ్ అంటూ వదిలేయడం ఓ అద్భుత సాధన. అది సో అంటూ మనము శ్వాస తీసుకోవటము, హమ్ అంటూ వదిలేయటం, ఇది చాలా అద్భుతమైన సాధన అంటున్నారు. మరి సోలో ఓ అనే శబ్దము, హుంలో అనే శబ్దము అంతర్లీనంగా ఉన్నాయి. ఈ రెండు కలిసి ఓం అవుతుంది. ఓం అనగా
ఆ ఊ మాల కలయికతో ఏర్పడ్డ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి అనగా గాయత్రి శక్తి. చూడండి, ఇది ఓ అద్భుత సాధన. సో అంటూ శ్వాస తీసుకోవడం, హమ్ అంటూ వదిలేయడం ఒక అద్భుత సాధన అని చెప్పారు. మళ్ళీ ఏం చెప్తున్నారు, సోలో ఓ అనే అక్షర శబ్దం ఉందంట, హుంలో అనే శబ్దం అంతర్లీనంగా ఉన్నాయి. ఈ రెండు కలిసి కూడా ఓం అవుతాయి అని చెప్తున్నారు. మరి అంతేకాదు, ఓం అంటే ఆ ఊ మాల కలయికతో ఏర్పడ్డ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల శక్తి అంటున్నారు. అనగా ఇదే గాయత్రి శక్తి. ఈ వివరణ మనకు తెలియకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉండి తీరుతుంది. అదేంటో తెలియట్లేదండి, మాకు అర్థం కావట్లేదండి, ఆ ఏంటి, ఊ ఏంటి, మా ఏంటి, ఈ ఓం ఏంటి మాకు తెలియట్లేదండి అంటారా? సోతో హంతో చేసుకోండి, మీకు తెలిసినా తెలియకపోయినా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీ మీద ఉంటాయి అని ఋషుల యొక్క భరోసా ఇస్తున్నారు. తెలిసి చేస్తే ఇక చెప్పేదేముంది, అద్భుతమైన ఫలితాలు. మరి భయం ఎందుకు ఇంకా అని అంటున్నారు. మీరు తెలిసి చేశారనుకోండి, కాస్త మ్యాటర్ అర్థమై చేస్తే డబల్ ఫలితాలు అంటాయి. చేయకోకుండా చేసినా కూడా తప్పకుండా ఫలితాలు మీకుంటాయి, అది మా భరోసా అని గురువులు భరోసా ఇస్తున్నారు. మరి ఇక మన శరీరంలో ఉన్న అశ్వినీ దేవతల యొక్క ప్రభావము జంటలు జంటలుగా ఉన్న ప్రతి భాగంపై ఉంటుందని చెప్పుకున్నాం కదా. జంటలు జంటలుగా ఉన్న ప్రతి భాగం పైన కూడా అశ్విని దేవతల యొక్క ప్రభావం ఉంటుందని మనం చెప్పుకున్నాం. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, రంధ్రాలు, మరి 2 దంతపంక్తులు, 2 చేతులు, 2 కిడ్నీలు, ప్రతిదీ 2 చేతులకు 2 బొటన వేళ్ళు, మరి 2 చూపుడు వేళ్ళు, 2 మధ్య వేళ్ళు, 2 ఉంగరపు వేళ్ళు, 2 చిటికిన వేళ్ళు, ఇలా ప్రతిదీ 2గా ఉన్నది. ఒక్క గుండె తప్ప, అంటే సూర్యుడు ఒక్కడే ఉన్నట్టు గుండె ఒక్కటే ఉంటుంది. మరి జంటలుగా ఉన్న ప్రతి అంగము కూడా, ప్రతి భాగము పైన కూడా అశ్వినీ దేవతల ప్రభావం ఉంటుంది. ఈ అశ్వినీ దేవతల యొక్క ప్రభావం తప్పకుండా ఈ జంటలుగా ఉన్న భాగాల మీద తప్పకుండా ఉంటుంది అంటున్నారు. మరి 2 ముక్కు రంధ్రాల గుండా ప్రవహిస్తున్న ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా అశ్వినీ దేవతల ఆధీనంలోనే జరుగుతున్నాయి. ఈ అశ్వినీ దేవతల ఆధీనంలోనే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా జరుగుతున్నాయి అని చెప్తున్నారు. మరి అశ్వినీ దేవతలతోనే ఈ దేవతా విద్య మొత్తం కూడా మొదలవుతుంది. ఈ అశ్వినీ దేవతలతోనే ఈ దేవతా విద్య మొత్తం కూడా మొదలవుతుంది అని చెప్తున్నారు. మరి ఈ దేవతలను దేవతల యొక్క వైద్యులుగా కూడా చెప్పుకుంటారంట. ఈ అశ్వినీ దేవతలిద్దరూ కూడా వారే దేవతల యొక్క వైద్యులు అని చెప్తారు. మరి ఈ అశ్వినీ దేవతల అనుగ్రహంతో సమస్త రోగాలు, ముఖ్యంగా ఈ జంటలుగా ఉన్న అవయవాలన్నిటి బాధలు కూడా, వ్యాధులు, సమస్యలు నిర్మూలించుకోవచ్చు, అంటే తగ్గించేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి సకల రోగ నివారణ పొందుటకు నిరంతరము ఆయురారోగ్యాలతో మనుషులు మనుగడ సాగించడం కోసం ఋషులు మనకు అశ్వినీ సూక్తమును అందించారు. చూడండి, నిరంతరము ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలన్నా, ఈ మనుషులతో మనము ఎంత అద్భుతంగా మనుగడ సాగించాలి అన్నా కూడా, ఈ సాగించడం కోసమే ఋషులందరూ కూడా మనకి అశ్వినీ సూక్తాన్ని అందించారంట. మరి 12 శ్లోకాలతో విరాజిల్లుతున్న ఈ అద్భుత స్తోత్రము కాస్త నోటికి వచ్చాక 2 లేక 3 నిమిషాలు పడుతుంది. 3 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదండి. చాలా అద్భుతమైన మంత్రము. కరెక్ట్గా 3 నిమిషాల 4 సెకండ్లో ఏమో ఉంటుంది అంతే. ఇంకా చదవగలిగిన వాళ్ళు, ఇంకా ఫాస్ట్గా చదవగలిగిన వాళ్ళు చదవచ్చు. చక్కగా ప్రశాంతంగా చదివితే కూడా 3 నిమిషాల 4 సెకండ్లు ఉంటుందంతే. మనం శ్వాస గురించి స్వరం వచ్చాక 2 లేక 3 నిమిషాలు పడుతుంది. మనం శ్వాస గురించి, స్వర విజ్ఞానం గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, కేవలం ఈ అశ్వినీ సూక్త పారాయణం చేయటం వల్ల మన శ్వాస మన ప్రమేయం లేకుండానే నియంత్రించబడి అద్భుత స్థాయిలలో నడుస్తుందని తెలుసుకోవాలి. ఈ యొక్క అశ్వినీ సూక్తము ఎవరైతే చదువుతారో, అంటే ఈ యొక్క గాయత్రి మంత్రం కానివ్వండి, అశ్వినీ సూక్తం కానివ్వండి, ఇవి కరెక్ట్గా చదవటం వల్ల లోపల మన ఉచ్చారణ, మన కంఠస్థానంలో ఉచ్చారణతో, లోపల నుంచి వచ్చే అక్షరాలతో మనలో శుద్ధి అవుతాయి అన్నమాట. అన్నీ కూడా శుద్ధి అయ్యేప్పుడు ఏమవుతుంది, మన ప్రమేయం లేకుండానే మన శ్వాస, అడ్డదిడ్డంగా ఉన్న శ్వాస సరి చేయబడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు గురువులు. మరి ఈ అశ్వినీ సూక్తము సూర్యోదయ సూర్యాస్తమ సమయమందు పారాయణ చేస్తే మరిన్ని అద్భుతాలు మళ్ళీ రంగుల రూపంలో, వెలుగుల రూపంలో, శబ్దం రూపంలో ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఈ అశ్వినీ సూక్తాన్ని
పొద్దున సాయంత్రం అంటే సూర్యోదయము సూర్యాస్తం సమయాల్లో చేస్తే చాలా ఫలితాలు పొందొచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి కేవలము పారాయణ మాత్రము చేతనే అత్యద్భుత ఫలితములు ఇచ్చే ఈ అశ్విని సూక్తమును ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క విద్యార్థిని, ప్రతి ఒక్క వ్యాపారస్తుడు, ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్క గృహిణి తప్పక పారాయణ నేటి నుంచే ప్రారంభించాలని సకల సమర్థ సద్గురువులు ఆజ్ఞగా గుర్తించాలి అంటున్నారు. ఈ యొక్క అశ్విని సూక్త పారాయణము ప్రతి ఒక్కళ్ళకి అవసరము, తొందరగా పాటించండి ఆజ్ఞ, ఇది మా యొక్క ఆజ్ఞ అని చెప్పేసి గురువులు చెప్తున్నారు. మరి ఆధ్యాత్మికతలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు క్రమక్రమంగా చోటు చేసుకుంటున్నాయి. మరి ఇంతవరకు ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు మానవ జాతికి అందించబడుతున్నాయి. మరి ఇక్కడ ప్రస్తావించబడుతున్న అనేక విషయాల్ని సవ్యంగా అర్థం చేసుకొని మన తోటి వారికి, సాటి వారికి వెంటనే అందజేయాల్సి ఉంది. మీరు ఇక్కడ వింటున్నారు కదా, ఇది విన్నది పక్క వాళ్ళకు కూడా, తెలియని వాళ్ళకు కూడా చెప్పండి. ఎంత మన బాధ్యత. మనం ఒక్కళ్ళమే వింటాం కాదు, అందరికీ కూడా చెప్పాలి. మనం అందరికీ కూడా ఈ విజ్ఞానాన్ని అందించాలి అని చెప్పేసి అంటున్నారు. ప్రపంచంలో ఎన్నో ఎన్నో విషయాలు మానవ చేతికి అందించబడుతున్నాయి, కానీ అవి వెలుగులోకి రావట్లే. ఇప్పుడు తెలుసుకుంటున్నారు కదా, చెప్తున్నారు కదా, ఇప్పుడు తప్పకోకుండా తెలుసుకుని పక్క వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు. పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీ శ్రీ రామశర్మ ఆచార్యుల వారు గతములో అంటే సుమారు 2600 సంవత్సరముల క్రితం గౌతమ బుద్ధునిగా అవతరించి ఈ శ్వాస మహావిజ్ఞానాన్ని ఆనాపానసతి అనే పేరుతో మనకు అందించారు. మరి అయినా ఆయనకు తృప్తి కలగలేదు. తర్వాత లాహిరి మహాశయగా అవతరించారు. మరి శ్వాసను అస్త్రంగా ఉపయోగించుకోవడం ఎలానో నేర్పించారు. ఈయన పండిత ఆచార్యులు వారు శ్రీరామ శర్మ ఆచార్యులు వారు గతములోనే అంటే సుమారు 2600 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధునిగా కూడా అవతరించారంట ఈయనేనంట. ఈ శ్వాస మహావిజ్ఞానాన్ని మరి మనకు ఆనాపానసతి అందించింది ఆయనే. ఈ భూమి మీదకి ఆయన రాజకుమారుడయ్యుండి కూడా ఆ ఆనాపానసతిని ఆయన జీవితాన్ని ఫణంగా పెట్టి మనకి ఆ జన్మలో మొత్తం మన కోసమే ఆయన అందించేసి వెళ్ళిపోయారు. మరి శ్వాస మీద ధ్యాస అని ఇప్పుడు పత్రిజీ గారు అందించిన, లేదా ఈ శ్రీరామశర్మ ఆచార్యులు వారు అందించిన, ఎవరందించినా ఆ శ్వాస గురించే. మరి లాహిర్ మహాశైలుగా కూడా ఈ శ్రీరామ శర్మ గారి జన్మ తీసుకోవడం జరిగిందంట. మరి లాహిర్ మహాశైలుగా వచ్చి మనకి అద్భుతమైన శ్వాసక్రియలు అందించారు ఆయనే. శ్వాసను అస్త్రంగా ఉపయోగించుకోవడం ఎలానో ఆయన లాహిర్ మహాశైలే చెప్పారు. అయినా ఆయనకు ఈ మానవ జాతి పట్ల ఉన్న అవ్యాజ కరుణ వల్ల ఈసారి శ్రీరామ శర్మ ఆచారిగా హిమాలయాలకు చేరువుగా అవతరించి ఈ స్వర విజ్ఞానం యొక్క ఆవశ్యకత, విశిష్టతల గురించి వివరిస్తూ శ్వాస మహావిజ్ఞానాన్ని సంపూర్ణంగా అందజేయటం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆయన ఎంతో ఆవేదనతో ఇలా తెలియజేశారు. ఈ మానవ జాతి మీద ఉన్న ప్రేమ, కరుణ ఈ శ్రీరామ శర్మ గారు మనకి హిమాలయాలకి దగ్గరలో ఆయన ఈసారి జన్మ తీసుకోవడం జరిగిందంట. ఈ స్వర విజ్ఞానాన్ని ఆయన అద్భుతంగా, ఈ విశిష్టత గురించి మనకి ఈ శ్వాస మహావిజ్ఞానాన్ని సంపూర్ణంగా అందించారు. ఆయన ఆ సందర్భంలో ఆయన ఎంతో ఆవేదనగా ఇలా అన్నారంట. గత కొన్నేళ్లు బట్టి ఆధ్యాత్మిక రథం యొక్క చక్రాలు గాడి తప్పుతూ ప్రయాణిస్తున్నాయి. ముందు చెప్పిన వాక్యం కూడా ఇదేనండి మనకి. గత కొన్నేళ్ల బట్టి ఆధ్యాత్మిక రథం యొక్క చక్రాలు గాడి తప్పుతూ ప్రయాణిస్తున్నాయి అంటే గుంతల్లో, లోతుల్లో అట్లా. మరి మోక్షము, ముక్తి అనే పదాలకు తప్పుడు అర్థం తీసుకుని ఆధ్యాత్మికతను అపహాస్యం పాలు చేస్తున్నారు. ఇది అంటే మోక్షం వస్తుంది, ఇదంటే ముక్తి జరుగుద్ది అని చెప్పేసి అసలు అక్కడ ఆధ్యాత్మికత ఉందో లేదో అని భయపడేటువంటి సాధు పొంగువులు ఎంతమందో ఆధ్యాత్మికత పేరుతో మరి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎన్నో జరుగుతున్నాయి కదా మోసాలు. అసలు నిజంగా వాళ్ళు నిజమైన గురువులా, లేకపోతే డబ్బుల కోసం ఈ యొక్క గురువులా, డబ్బులు తీసుకోవడానికి దొంగ సాధువులా అని కూడా మనం చాలా మంది అనుకున్న వాళ్ళని చూసాము. కొంతమంది దొంగ సాధువులను చూసాము. సాధువు వేషంలో ఉండి సిగరెట్లు తాగి పగులల్లా అడుక్కొని సాయంత్రం తాగే వాళ్ళని చూసాము. వీళ్ళందరినీ చూసాం కాబట్టి ఇక్కడ గురువులు ఎంతో ఆవేదనతో చెప్తున్నారు. మోక్షము, ముక్తి అనే పదాలకు తప్పుడు అర్థాలు తీసేసుకుని ఆధ్యాత్మికతను అపహాస్యం పాలు చేసేస్తున్నారు.
మరి ఆధ్యాత్మిక విద్య కూడా సమర్థుడైన సద్గురుని యొక్క దివ్యానుగ్రహంతోనే ముందుకు సాగాల్సి ఉంది. ఈ ఆధ్యాత్మికమైన విద్య ఎవరి వల్ల అవుతుంది? సమర్థుడైన సద్గురువుని యొక్క దివ్యానుగ్రహంతోనే ముందుకు నడవాలి గాని మరి అట్లా ఎట్లాంటి అట్లా ఉంటే నడుస్తుందా? అది నడవదు కదా. ఆ గురువు అంత గొప్ప గురువు అయి ఉండాలన్నమాట. అలా అని ఏ ఒక్క గురువు దగ్గర ఆగిపోతే వారి జీవితాలు అంధకారం అవుతాయి. అలాగే దేశకాల పరిస్థితులను బట్టి సాధనా విధానాలు మారుతుంటాయి. మరి ఇట్లా అన్నామని ఇప్పుడు మీరు మరి ఇట్లా అన్నామని మీరు ఏ ఒక్క గురువు దగ్గర ఆగిపోకూడదు. అంటే గురువులందరి దగ్గర జ్ఞానం తీసుకోమని ఏ ఒక్క గురువు అయినా చెప్తున్నారు. మనకి పత్రి గారు చెప్పినా, ఇప్పుడు ఈయన చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ప్రతి ఒక్క గురువు దగ్గర నుంచి మనం జ్ఞానం పొందాలనే చెప్తున్నారు. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఈయన కూడా అదే చెప్తున్నారు. అలా అని ఏ ఒక్క గురువు దగ్గర ఆగిపోతే మన జీవితాలు అంధకారంలో అయిపోతాయి. మరి అలాగే దేశకాల పరిస్థితులను బట్టి సాధనా విధానాలు మారుతున్నాయి. మరి ఇటు వరకు వెళ్ళి అడవుల్లో తపస్సులు చేసుకునేవాళ్ళు, మరి అదే ఇప్పుడు మనం ఇళ్లలో కూర్చుని చక్కగా జూమ్ క్లాసుల్లో పెట్టుకుని కూర్చుని చేస్తున్నాం. మరి మనం అప్పుడున్న పరిస్థితులు అయ్యి ఇప్పుడున్న పరిస్థితులు ఇవి అట్లా మారుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఎప్పుడో పాతకాలం నాటి సాధనలు విషయాలు నేడు ఆధ్యాత్మికతకు ఎంతో మాత్రమో దోహదపడవు. మరి బూజుపట్టిన సాంప్రదాయాలు, అర్థం పర్థం లేని ఆచారాలు వంటి వాటిలో నుంచి బయటపడకపోతే ఆధ్యాత్మిక జీవనం జీవిస్తున్నామని చెప్పుకుంటున్న అనేక మంది అధోగతి పాలవుతారు. ఈ బూజుపట్టిన సాంప్రదాయాలు కానీ, అర్థం పర్థం లేని ఆచారాలు కానీ వాటి నుంచి మనం బయటపడకపోతే మరి ఆధ్యాత్మిక జీవనం మేము ఆధ్యాత్మికంగా జీవిస్తున్నామండి అని చెప్పుకుంటా ఉంటారు కదా. మరి వాటిలో నుంచి మనం జీవిస్తున్నామని చెప్పుకుంటారు కానీ అది ఆధ్యాత్మికత అయి ఉండదు. పూర్తిగా ఆధ్యాత్మికతలో జీవించలేరు వాళ్ళు, ఎందుకంటే చాదస్థాల్లో బతికిపోతున్నారు. అదేదో కూడా చెప్తారు ముందు కొంచెం. అధోగతి పాలైపోతారు అని అంటున్నారు. ఉదయం విష్ణు సహస్రనామం క్యాసెట్ వింటాను, మధ్యాహ్నం శివ సహస్రనామం వింటాను, మరి సాయంత్రం లక్ష్మీ సహస్రనామం వింటాను, చీకటి పడ్డాక గుడికి వెళ్తాను, గుడిలో వెనకాల వైపు కొంతసేపు అందరితో కలిసి పేకాడతాను. చూడండి గురువులు ఎంత చక్కగా మనల్ని అర్థం చేసుకున్నారు. గురువు ఎక్కడున్నా తెలిసిపోతుందంటండి. అట్లాగే వీళ్ళు వెళ్ళి చూసారా ఆ గురువులు, ఇంత పరమ గురువులు ఆయన చెప్పేస్తున్నారు. మరి గుళ్ళో వెనకాల వైపు కొంతమందితో కలిసి పేకాడతాను, మరి అక్కడ ఆట ద్వారా వచ్చిన పైకాన్ని వృధాగా వాటికి వీటికి ఖర్చు చేయకుండా వారం వారం భజన చేయిస్తాను. ఇదంతా ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. నేను గుడి వెనకాల పేకాట ఆడతాను నిజమే, అదే నేనేం పాడు చేయట్లా, వచ్చి మళ్ళీ వారం వారం నేను భజన చేపిస్తున్నానండి అని చెప్తాం కదా. నేను అక్రమంగా సంపాదించిన రూపాయి దాన్ని సక్రమంగానే వాడుతున్నానండి అని అంటారు కదా. చాలా మంది సమర్థించుకుంటాం, మనమే సమర్థించుకుంటాం, ఎందుకంటే అది మన అంతరాత్మకి తెలుసు అది తప్పని, కానీ దాన్ని మనమే సమర్థించుకుంటాం. ఇక్కడ కూడా గురువులు కూడా అదే చెబుతున్నారు. ఇదంతా ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. అర్థం తెలియని కొన్ని శ్లోకాలు బట్టి బల్లి వేస్తూ వేద విజ్ఞానం వంట పట్టినట్టు ఉంటుందని మురిసిపోయే ప్రకాండ పండితులు ఉన్నారు. అర్థాలు కొన్ని అర్థం తెలియదంట. తెలియని కొన్ని శ్లోకాలని బట్టి పడుతున్నారు, ఒల్లి వేస్తున్నారు. అవి చేసి ఏం చేస్తున్నారు? మాకు వేద విజ్ఞానం మొత్తం వంట పట్టింది అనుకుంటున్నారంట, మురిసిపోతున్నారంట. వాళ్ళు ప్రకండ పండితులు అని చెప్పేసి వాళ్ళే ట్రస్టులు ఇది పెట్టేసేస్తున్నారు. యోగాసనాల పేరుతో శరీరాన్ని మరి మడతలు పెట్టి వంపులు తిప్పి ఆధ్యాత్మికత అంటే ఇదేనేమోనని భ్రమిస్తున్నారంట అమాయకులు. అంత అమాయకంగా ఉన్నారంట. ఆధ్యాత్మికత అంటే ఇదేనండి అని చెప్పేసి వాపోతున్నారంట. మరి అంటే మనకి పతంజలి గారు అందించిన యోగ సూత్రాలు అటుంచి ఎన్నో కొత్త కొత్తవి వచ్చినాయి కదా, గురువులు వాటి గురించి చెప్తున్నారు. జిమ్ములని అలాంటివి వచ్చినాయి కదా. ఆధ్యాత్మికత అంటే అదేనేమోనని భ్రమలో అమాయకులుగా ఉన్నారు. మరి సత్సంగం పేరుతో ఎవరింట్లోనో సమావేశమై మరి అనవసరమైన విషయాల మీద చర్చలు, వాదోపవాదాలు కాలాన్ని వెళ్లదీస్తున్న భక్తులు లేకపోలేదు. మరి చిట్టి పార్టీల రూపంలో నిజంగా అందరూ కలిసి అందరి ఇళ్లలోనూ టౌన్లో మరి అందరి ఇళ్లలో 10 మంది ఒక చోట కూడా చిట్టి పార్టీ వేసుకుని చీటీలు వేసుకుని అక్కడ మరి స్నాక్స్లు అవన్నీ తెచ్చుకుని ఒక ఇంట్లో తినటము, మరి రకరకాల ఆలోచనలతో కాలక్షేపాలు చేసేస్తున్నారు కదా. అలాంటి వాటి కోసం అన్నమాట చెప్పింది. మరి మన పిల్లల పెళ్లిళ్ళు చేయటం కోసమో, ఉద్యోగాలు వేయించడం కోసమో, మనకున్న కోర్టు వ్యవహారాల్లో
మరి మనల్ని గెలిపించడం కోసము ఏమాత్రం కష్టపడకుండా వ్యాపారాల్లో లాభానికి లాభాలు తెల్లాసరికి తెప్పించడం కోసము సద్గురువులు దేవతలు ఉన్నారని ప్రగాఢ విశ్వాసంతో భజనలు హారతులు ఇచ్చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చూడండి, మన పిల్లలు పెళ్లిళ్ళు చేయాలని, ఉద్యోగాలు చేయాలని, మరి కోర్టు వ్యవహారాలు నేనే గెలవాలని, మరి నే కష్టం పడకూడదు. మళ్ళీ నేను అవన్నీ అలా జరిగిపోవాలి. ఈ వ్యాపారాల్లో లాభాలకు లాభాలు వచ్చేయాలి తెల్లారేసరికల్లా. మరి సద్గురువుల్ని దేవతలని మీద మంచి నమ్మకం పెట్టుకుంటున్నారంట. భజనలు హారతులు ఎన్ని చేసేస్తున్నారు కొందరు అంటున్నారు. మరి ఇంకొందరు తమ వాక్చాతుర్యంతోనే నీవే గనక గురువు అయితే, నేనే గనక శిష్యుడిని అయితే నాకు ఈ పని చేసి పెట్టు అని అడుగుతున్నారంట, బెదిరిస్తున్నారంట. చూడండి, భక్తులు తటస్థపడతారు, అలాంటి భక్తులు కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికీ ఆ గురువు దయ చూపించకపోతే రాజకీయాల్లో పార్టీ మార్చేసినట్లు గురువుని కూడా మార్చేసి మరో గురువు పక్కన పెట్టేస్తున్నారు. మరి అవన్నీ నాకు ఎన్ని తీరలేదు, మొన్న అడిగాను. అది నిజమేనండి. కొందరు మరి ప్రతిసారి ఒక్కొక్క గురువును మారుస్తూ ఉంటారు. ఈ గురువు కాదు ఆ గురువు అని, సాయిబాబా కాదు వెంకయ్య స్వామి అని, వెంకయ్య స్వామి కాదు శివుడు అని అట్లా మారుస్తూ ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నారు. ఓ పిల్లాడితో, ఒరే నీవు చాలా మంచివాడివి, అల్లరి చేయకుండా చక్కగా చదువుకుంటావు, మంచి మార్కులు తెచ్చుకుంటావు, అమ్మా నాన్నలు చెప్పినట్టు వింటావని వాడిని బాగా పొగిడేస్తూ మధ్య మధ్యలో కాస్త ఈ పని చేసి పెట్టినాయనా అని అడిగితే, నిజానికి వాడు ఎలాంటి వాడైనా సరే మన పొగడ్తల ప్రభావానికి లోనై మరి మనం అడిగిన పని చేసి పెట్టేస్తాడు. మరి అలా అస్తమానం వాడిని మనం పొగుడుతూ ఈ పని చేసి పెట్టు ఆ పని చేసి పెట్టు అంటూ రకరకాల పనులు వాడికి పూర్తి చేస్తుంటే మనం పురమాయిస్తున్నాం అనుకోండి, మరి కొంతకాలానికి వాడికి అర్థమైపోతుంది నన్ను పొగిడి వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు అని. కానీ వాడికి తెలిసిపోయి ఇక అప్పటి నుంచి వాడు మనం చెప్పిన పని చేయటం మానేస్తాడు. మరి పిల్లాడికున్న ఆపాటి తెలివితేటలు మన దేవతలకి గురువులకి లేవనుకోవడం మన తెలివి తక్కువతనం కదూ. చూడండి ఎట్లా అంటున్నారు గురువులు. మరి మనము ఎంతసేపు అలా గురువుల్ని పొగుడుతున్నాము, బెదిరిస్తున్నాము, నువ్వు నా గురువే కాదని మరి మార్చేస్తున్నాం గురువుల్ని. ఒక పిల్లాడికి అయ్యా నాయన అని పొగుడుతానే మనం వాడితో పనులు చేయించుకుంటాం. అది చేసి పెట్టినానా ఇది చేసి పెట్టినానా అని. అలా పొగడగా కొన్నాళ్ళకి వాడికి అర్థమైపోతుంది కదా, నన్ను పొగుడుతున్నారు, నన్ను పొగుడుతా ఈ పనులు చేయించుకుంటున్నారు, అర్థం వద్దుగా చేసి పెట్టాడు. మరి ఆ చిన్న పిల్లవాడికి ఉన్న తెలివితేటలు మన గురువులకి మన దేవతలకి లేవా అని చెప్పేసి మనల్ని ప్రశ్నిస్తున్నారు. తెలివి తక్కువతనం కదా, మనం లేవు అని అనుకోవడం మన తెలివి తక్కువతనం కదా అని చెప్పేసి అంటున్నారు. మరి స్తోత్ర పారాయణలు అర్చనలు పూజలు చేస్తూ మధ్య మధ్యలో మన కోరికలను అడుక్కుంటూ ఉండడం సరి అయినదేనా? అడుక్కుంటూ అంటున్నారు. అంటే ఈ స్తోత్ర పారాయణాలన్నీ చేస్తున్నాము, మధ్య మధ్యలో ఏం చేస్తున్నాం మనము? నాకు కావాలి అని అడుక్కుంటున్నాం. మరి గుడి బయట అడుక్కునే వాళ్ళు ఉన్నారు, గుడి లోపల భక్తులు శిష్యులు ఉన్నారు. మరి వాళ్ళు అడుక్కోవడమేనా? అసలైన శిష్యులు అడుక్కోరు, డిమాండ్ చేస్తారు. పరీక్ష రాసిన విద్యార్థి మార్కులు తక్కువ వస్తే అడుక్కోవడం లేదు. ఇక్కడ చూడండి, గుడి లోపల భక్తులు శిష్యులు ఉన్నారు, వాళ్ళు అడుక్కుంటున్నారు. బయట ఉన్న అడుక్కునే వాళ్ళు ఉన్నారు. అసలైన శిష్యులు ఎప్పుడు అడుక్కోరంట, డిమాండ్ చేస్తారంట. ఎలా డిమాండ్ చేస్తారో చూడండి చెప్తున్నారు. పరీక్షలు రాసిన విద్యార్థులు మార్కు తక్కువ వస్తే వాళ్ళు అడుక్కుంటారా? నేను ఒక విద్యార్థి నిజాయితీగా నేను కరెక్ట్ రాశాను, నాకు వచ్చి తీరాలి ఆ మార్కులు అనన్న విద్యార్థి ఏం చేస్తాడు? స్కూల్ యాజమాన్యానికి డిమాండ్ చేస్తాడు. ఒక్క పిల్లవాడికి ఉన్నపాటి జ్ఞానం మనకు ఉండదు. మళ్ళీ పెట్టి ఏం చేస్తాడు? పేపరు మళ్ళీ దిద్దించుకుంటాడు, రీకలెక్షన్ చేయించుకుంటాడు పిల్లాడు. ఆ పిల్లాడికి ఉన్నటువంటి జ్ఞానం మనకు లేకపోయిందే అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు అన్నమాట గురువులు. అలా అడుక్కోకండి, వారు చెప్పినట్టు చేసి మీరు అనుకున్నట్టు జరగకపోతే వాళ్ళని నిలదీయండి. గురువులు ఏం చెప్తారో అది చెయ్యండి. వాళ్ళు చెప్పింది చేశారనుకోండి, చెప్పినట్టు చెయ్యండి. జరగలేదనుకోండి, అప్పుడు నిలదీయండి గురువుల్ని అని చెప్పేసి అంటున్నారు. మీరు మాత్రం అడుక్కోవద్దు అంటున్నారు. వీలైతే చొక్కా పట్టుకోండి, అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ అడుక్కోవద్దు. ఆధ్యాత్మికలో అడుక్కోవటాలు ఉండవు. ఆధ్యాత్మికత అంటే అడుక్కోవటం అనేది లేనే లేదు, అడుక్కోవటం కాదు ఆధ్యాత్మికత అంటే అని చెప్తున్నారండి. బల్ల గుద్ది మరి చెప్తున్నారు మాస్టర్స్.
ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అడుక్కోవద్దు అని చెప్తున్నారు. మరి అని ఎంతో స్పష్టంగా ఆధ్యాత్మిక ప్రపంచానికి అందించిన మహనీయుడు పరమపూజ్య గురుదేవులు పండిత శ్రీ శ్రీ శ్రీరామశర్మ ఆచార్యులు వారు. మరి ఇంత అద్భుతంగా మనకి ఇంత జ్ఞానాన్ని అందిస్తున్న పరమ గురువులకి మరి రేపు తర్వాత ఏం చెప్తారో తెలుసుకుందాం. మనల్ని అడుక్కోవద్దు అని చెప్తున్నారు. ఇంత గొప్ప విద్యని మనకు అందిస్తున్న పూజ్య గురుదేవులందరికీ కూడా పాదాభివందనం తెలుపుకుంటూ రేపు స్వాధ్యాయంలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ మేడం, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. మనకి ఇప్పటికీ వరకు హాస్టల్ మాస్టర్స్ ఎందరో మనకు సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాము. మన గురువు గారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. సెలవు మేడం. థ్యాంక్ యూ.